సిద్ధాంతమౌపనిషదం శుద్ధాంతం పరమేష్ఠినః వీణాధరమహం కించిత్ చోణాధరం ఉపాస్మహే. సహజంగా ఇప్పుడు సమాజంలో పడుతున్నటువంటి చాలామంది ఇబ్బందులు, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒకటి ఎక్కువగా కామన్గా కనబడుతూ ఉంది. అది కుజ దోషానికి సంబంధించి. వివాహం ఆలస్యంగా అవుతూ ఉందండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం జరగటం లేదు. అలాగే వివాహం జరగడానికి ఏమైనా చెయ్యాలా? కుజదోషం ఉంది అబ్బాయికి లేదా మా అమ్మాయికి, కాబట్టి ఇటువంటి దోషం ఉన్నటువంటి సందర్భంలో కుజదోషం ఉన్నటువంటి వ్యక్తినే తెచ్చి పెళ్లి చేయాలి అని చెప్తున్నారు. మరి దీనికి కేవలం అది సింగిల్ షాట్ పరిష్కారమా, ఇంకేదైనా మార్గం ఉందా? ఇటువంటి రకరకాల ప్రశ్నలు, ఆఫ్టర్ మ్యారేజ్ సమస్యలు ఉన్నాయని, లేదా ఆల్రెడీ పెళ్ళి అయిపోయినటువంటి వారు వివాహానంతరం గొడవలు పడుతూ ఉన్నా, లేదా మ్యారేజ్ ట్వైస్ కానీ, లేదా ఏదైనా వివాహానంతరం భర్త లేదా భార్య ఒకరిలో ఎవరికైనా మరణగండం ఉన్నట్లయితే అటువంటివన్నీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, లేదా ఇటువంటివన్నీ ఆల్రెడీ మేము అనుభవిస్తూ ఉన్నాము. కానీ చాలా రకరకాలైనటువంటి సమస్యలతోటి రకరకాల వ్యక్తులు ఈ దోషాలతోటి అడుగుతూ ఉన్నారు. సహజంగా ప్రతి కారణానికి కుజదోషం కారణం కాకపోవచ్చు, కానీ కుజదోషము కూడా కారణమైతే ఎలా ఉంటుంది, లేదు కుజదోషము అనేటువంటి విషయం ఎలా ఉంటుంది, అది ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది, అట్లాగే ఆ కుజదోషం ఏ ఏ స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల జరుగుతుంది, అది అన్ని రాశులకి సంబంధించి వస్తుందా లేదా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక దాన్ని ఎట్లా మనం నలిఫై చేయాలి, ఎలా దాన్ని మనం తగ్గించాలి అనేటువంటి దానికి మార్గాలు కూడా మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి ఇప్పుడు మన ప్రజ్ఞాగురు.com ప్లాట్ఫామ్ వేదికగా ప్రతి సమస్యకి సంబంధించి శాస్త్రబద్ధమైనటువంటి సప్రయోజనమైనటువంటి విషయాల్ని వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ మా లగ్నం ఏంటో తెలియటం లేదు, లేదా ఈ వివాహం ఇట్లా ఉంది కాబట్టి మా పరిస్థితి ఏమిటి, మాకు వివాహం జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి ఇది కుజదోషమేనా కారణం అంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు. ఓవరాల్గా అందరికీ ముందుగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీ జాతక చక్రాన్ని ముందు పెట్టుకొని దాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్స్ కానీ, అలాగే ఆ కాన్స్టలేషన్స్ కానీ, ఆ నక్షత్రాలు కానీ, ఆ రాశులు కానీ, ఆ లగ్నాలు కానీ, ఇవన్నీ ఏ స్థానంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం గనక చూసినట్లయితే, ఇప్పుడు ఈ మేషలగ్నానికి వచ్చినప్పుడు ఈ 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలాగే కర్కాటక లగ్నానికి 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, ఇటువంటి కొన్ని పర్టికులర్గా ఉన్నటువంటి బలమైన ఆ స్థానాలు ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి ఆ కుజుడు ఉన్నటువంటి స్థానము కేవలము 12వ స్థానం అయితే ఏమిటి, 2వ స్థానం అయితే ఏమిటి, ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కేవలం వివాహానికే ఎప్పుడు దోషాన్ని కలిగిస్తుంది, ప్రతి కుజ దోషము వివాహానికే దోషాన్ని కలిగిస్తుంది అని అనుకోకూడదు. ప్రతిదీ కూడా మ్యారిటల్ లైఫ్కి మాత్రమే కుజదోషం వర్తించదు. ఇది రకరకాలుగా లగ్నాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి రకరకాలుగా వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే కుజుడి వల్ల కూడా మహాపురుష యోగం, రుచక మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం పడుతుంది. అట్లాగే ఈ ప్రబల కుజదోషం కూడా ఈ కుజుడి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి అసలు మన జాతకం ఏమిటి, మన లగ్నం ఏమిటి, మనకు నడుస్తున్నటువంటి పీరియడ్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక దోషం ఉందనుకోండి, ఆ దోషం కేవలం జీవితాంతం ఆ ప్రభావాన్ని అలాగే చూపిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఆ సర్టెన్ పీరియడ్ రావాలి, అలాగే ఆ ప్లానెటరీ పొజిషన్ రావాలి, అలాగే గోచారంలో ఏదన్నా ప్లానెట్ ట్రాన్సిట్ అవ్వాలి, ఆ రాశి మీద లేదా ఆ లగ్నం మీద అలా ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి నెగిటివ్ని కూడా గోచారంలో శుభగ్రహం ఏదన్నా ట్రాన్సిట్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది మంచి ఫలితాలను కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు వివరంగా మనకి కుజదోషం ఉందా లేదా, మన లగ్నం ఏమిటి, మన రాశి ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మనకు నడుస్తున్న మహర్దశ ఏమిటి, ఈ దశ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి కుజదోషం గోచారంలో ఫలిస్తుందా ఫలించదా, ఇలా ప్రతిదీ వివరంగా తెలుసుకోవడానికి ఈ ప్రజ్ఞాగురు.comలో మీకు సంబంధించిన మీ డేట్ ఆఫ్ బర్త్ని పోస్ట్ చేయండి. అలాగే మీ గోత్రము, మీ పేరు, మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా పోస్ట్ చేయడం, లేదా ఇక్కడ ఉన్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీకు ఆ జాతక రీత్యా ఇండివిజువల్గా మీకు ఆ దోషం ఉందా లేదా, అది వివాహం మీదే వర్తిస్తూ ఉందా, ఇప్పుడు వివాహం ఆలస్యం కావడానికి కారణం ఇదేనా, ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా, ఒకవేళ గతంలో పరిష్కారాలు చేసుకుని ఉంటే ఎట్లా ఉండాలి, అంతేకాకుండా కుజదోషం ఉన్నప్పుడు
అందరిలాగా సహజంగా కేవలం కుజదోషం ఉంటేనే కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశం ఏం లేదు. అది ఒక రకమైనటువంటి అవకాశం. అది ఎందుకు అలా అన్నారు, దానికి కారణం ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూస్తాం. అలాగే కుజదోషం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుజదోషం లేని వాళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు. అంటే ఇంకొక సామెత ఉంది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు. కాబట్టి కేవలం మనకు దోషం ఉంది కాబట్టి అవతల వ్యక్తికి కూడా అదే దోషం ఉన్నప్పుడు, అదే దోషంతో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓవర్గా మారిపోయి, అగ్రెసివ్గా మారిపోయి, ఇవన్నీ కూడా జీవితాన్ని ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో ప్రయత్నాలు చేసేటువంటి దాంట్లో విపరీతమైన కష్టము, అందులో నిరుత్సాహము, ఇటువంటివి మనిషిని కృంగదీయకుండా ఉండాలి. కాబట్టి వచ్చేటువంటి పార్ట్నర్ యొక్క జీవితంలో, జాతకంలో దీనిని నలిఫై చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, దాంపత్యపరంగా వీరిద్దరూ సుఖంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని ధర్మబద్ధంగా, శాస్త్రోక్తంగా మన prajnaGuru.com వెబ్సైట్ ద్వారా మీకు ప్రతి సమాచారాన్ని మేము చెప్పడం జరుగుతుంది.